సెంటర్స్ అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్ గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. ఒక్క నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలు పెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏ ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 80% మేము లిఫ్ట్ చేశాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వెల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆయన అబద్ధము చెప్పడము అనేది ఎంతవరకు సబబు? ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రైతుల విషయంలో చంద్రశేఖరరావు గారి మీద కొట్లాడుతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండి గతంలో మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇవాళ పోయిన ప్రభుత్వం కన్నా అధ్వాన పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే అది ఎంతవరకు సబబు అనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచించాలి. ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా, మేము ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది, మేము చెప్పింది ప్రజలు నమ్ముతారంటే రైతులు ఇవాళ 70% మంది అంటే జనాభాలో 70% మంది రైతులుగా ఉండి రూరల్ ఏరియాలలో పంటలు పండించేవారే. వారి విషయంలో తప్పుగా చెప్తుంటే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిజ నిజాలు తెలుసు అనేది ముఖ్యమంత్రి గారు గమనించాలా. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితులలో మొత్తం ఇంకా మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం ధాన్యాన్ని రైస్ మిల్లకు చేర్చాల్సిందే. మార్కెట్ ద్వారా ఏవైతే మొక్కజొన్నలు కొంటున్నారో గన్ని బ్యాగులు రైతులకు ఇవ్వకుండా అవి తెచ్చుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వాటిని తీసుకెళ్లి గోడౌన్లలో స్టోర్ చేసే కెపాసిటీ లేక వీరు ఇప్పటికీ కూడా అలాగే అలసత్వం పెట్టి మక్కలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కానీ రైతు ఇప్పుడు పోయి తిరిగి ఎక్కడైనా అమ్ముకుందామంటే వెళ్లే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రేటు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్యాక్ సెంటర్లు, ఐకేబీ సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు ఇవన్నీ మార్కెట్ సెంటర్లు కూడా కమిషన్ బేస్ మీద ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి డబ్బులు పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పంపుతుంది. పేమెంట్ కూడా అయినోళ్ళే అవుతున్నాయి. కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని యాక్షన్ ప్లాన్ లో విఫలమైనరు. కాబట్టి దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య, 10వ తారీఖు లోపల అకాల వర్షాలు పడ్డినా ఇవాళ పంట నానిన పంటను అది నల్లబడ్డా అది మాయిశ్చర్ పెరిగిపోయినా ఇవాళ ఎండిన ధాన్యము తిరిగి నానితే ప్రమాదకరమైన ఒక్క కిలో కూడా కట్ చేయకుండా తిరిగి రైస్ మిల్లకు పంపాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎక్స్పెక్టెడ్ క్రాప్ ఉంటది, ఈల్డింగ్ క్రాప్ ఎంత అనేది ఉంటది, అది వస్తే ఎన్ని సెంటర్లో పెట్టాలని ఉంటది, ఆ సెంటర్లకు ఎన్ని గన్ని బ్యాగులు ఇవ్వాలనేది ఉంటది. అవన్నీ లెక్కలు మర్చిపోయి అలసత్వం చేసి ఇవాళ నెల రోజులుగా పడిగాపులు బట్టి ఏప్రిల్ మాసం మొత్తం పోడగొట్టి ఇవాళ మే మాసంకి వచ్చిన తర్వాత ఇవాళ 24, 25 తారీఖు వరకు వచ్చినా ఇప్పటికి సగం కూడా ఎత్తలేని ఈ ప్రభుత్వము ఎటువంటిది అనేది ఒకసారి గమనించారు. కాబట్టి ప్రభుత్వం ఇది బాధ్యత వహించి వచ్చే నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల, జూన్ 5 నుంచి 10 లోపల మొత్తం ధాన్యాన్ని ఎత్తాలి. పంట నానినా, ఒకవేళ మొక్కజొన్న ముక్కు వలిగి మొలక వచ్చినా, వడ్లు నానిపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎత్తాలనేది మా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవాళ రైతుల పక్షాన ఖచ్చితంగా కదలిక రావాలని కోరుకుంటూ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఆ కదలిక మొదలైంది. ఆ కదలిక స్పీడ్ను పెంచి ఖచ్చితంగా జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎత్తాలనేది డిమాండ్ చేస్తాం.